ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నిజంగానే మొయినాబాద్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ కాదా మీరు చెప్తున్నట్లు? మీ ఫ్రెండ్ పార్థసారథి ఇచ్చిన పార్టీనేనా? చాలా రోజులుగా మేము రియల్ ఎస్టేట్కి సంబంధించి బర్త్డే కోసం అది చేసామన్నది ప్రచారంలోకి వచ్చింది. బర్త్డే కోసం ప్రచారం చేస్తే అక్కడ కట్అవుట్ ఉంటుంది. అక్కడ ఒకటి బర్త్డే గ్రీటింగ్ కార్డు కూడా హల్చల్ చేసింది. అది నిజంగా ఫేక్? అది చిత్రం అంటే ఇన్విటేషన్ ఇస్తే కింద దువాడ శ్రీనివాస్, అంతే కదా, అది శ్రీనివాస్ పెడతాం లేదు ఫ్రమ్ లేదు. సిల్క్ హౌస్ క్రియేట్ చేశారు హైదరాబాద్లో. ఆల్రెడీ మోర్ దాన్ 12 crores టర్న్ అవుట్ చేసి హైదరాబాద్లో కూకట్పల్లి మరో 2 ప్రాంతాల్లో కూడా ప్లాన్ చేస్తారు. కస్టమర్ ఇక్కడ బాగా మోసపోతున్నాడు. ఈ ఫీల్డ్లో 20,000 రూపాయలకి వీవర్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 70,000. ఇంత నష్టాన్ని భరిస్తున్న కస్టమర్ ఇలా అయితే కొన్ని వీవర్ ఏమైనా అనుభవిస్తున్నాడా? ఆయన కష్టం ఆయనకి మిగిలిపోతుంది మధ్యలో రైతు. మేము రీజనబుల్ ప్రైసెస్, మీరు ఎక్కడైనా మా స్టోర్లో మీరు ఎక్కడ ఏది చూసినా ఇదే శారీని మరో స్టోర్తో కంపేర్ చేసి చూస్తే వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈసారి 29 ఎలక్షన్లో మీరు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారా? ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం. ఎక్కడి నుంచి? టెక్కల్. చాలా స్పెషాలిటీ మీ నామం, బొట్టు. అసలు ఏంటి అది, ఎట్లా అలవాటు అయింది మీకు? అమ్మవారు పుట్టింది. నేను ఒకసారి దర్శనానికి వెళ్ళాను, లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ సోషల్ మీడియా ట్రెండింగ్ పేర్ అంటే ఎవరినో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని జంట. వాళ్ళు ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటారు సోషల్ మీడియాలో. వాళ్ళు ఏది చేసినా ట్రెండింగ్ అవుతుంటుంది. ఆ ట్రెండింగ్లో భాగంగానే 2 రోజుల క్రితం కూడా ఒక వార్త ట్రెండింగ్ అయింది. అదేంటో కూడా నేను మీకు చెప్పకనే మీరు ఊహించేస్తారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ సంఘటన. ఆ సంఘటన మీద ఇప్పటికే వాళ్ళు చాలా క్లారిటీ ఇచ్చారు. కానీ మన ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం మరోసారి ఈ విషయాన్ని వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు, మాధురి గారు. ముందుగా మీకు ఐడ్రీమ్ తరఫున బిలేటెడ్ బర్త్డే విషెస్ అండి. మీరు నిండు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సుఖంగా మీ ఇద్దరు జంట ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారు, ఫ్రాంక్గా చెప్పండి, అసలు మీరు భయం ఎరగరు. భయం ఎరిగితే మీరు ఇవాళ ఇలా ఉండేవాళ్ళు కాదు. వాస్తవంగా దేనికి జడవని జంటగా మీరు రికార్డు సృష్టించారు వాస్తవంగా. సో నిజంగానే మొయినాబాద్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ కాదా మీరు చెప్తున్నట్లు? మీ ఫ్రెండ్ పార్థసారథి ఇచ్చిన పార్టీనేనా? చాలా రోజులుగా మేము రియల్ ఎస్టేట్కి సంబంధించి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నాం. ఓకే. అది అలా పోస్ట్ పోన్ అవుతూ ఆ రోజుకి మా అందరూ కూడా డిసైడ్ అయినారు. అది ఎలా అనుకుంటున్నారంటే, 2వ రోజు 12వ తారీఖు మా బర్త్డే కాబట్టి బర్త్డే కోసం అది చేసామన్నది ప్రచారంలోకి వచ్చింది. బర్త్డే కోసం ప్రచారం చేస్తే అక్కడ కట్అవుట్ ఉంటుంది, ఫోటో ఉంటుంది. బర్త్డే కోసం 25 మందితో చేసుకోం కదా, కనీసం మాకున్న పరిచయాలు కనీసం ఒక 500 మంది 1000 మందితోనైనా భారీగా చేస్తాం. లైసెన్స్ మాకు ఇదివరకు ఫంక్షన్ చేసాం హైదరాబాద్లో, పాపది మెచ్యూరిటీ హాఫ్ సారీ ఫంక్షన్. ఆ ఫంక్షన్కి ఎలా చేయాలనేది మాకు రూల్స్ ప్రొసీజర్ తెలుసు కాబట్టి ఆ రోజు ఫంక్షన్కి సుమారు 2000 మంది వచ్చారు. భారీగా జరిగింది. ఉదయం 3 గంటల వరకు అయింది. దానికి పర్మిషన్స్ అన్ని తీసుకుని చేసాం. అలాగే చేస్తాం. ఇలా ఎందుకు చేస్తాం? ఇది బిజినెస్ మీట్ కోసం ఏర్పాటు చేసినటువంటిది. ఆ మీట్లో అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం. ఒక జస్ట్ 25 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు. అది కూడా లేకపోతే 10 మంది కన్నా ఎక్కువ ఉంటారు. విత్ ఫ్యామిలీస్తో వచ్చారు. డిన్నర్ నెక్స్ట్ సడన్గా నేను 9:30కి ఇలా వెళ్ళాను. కొంతమంది వచ్చారు, కూర్చుని మాట్లాడుతున్నాం. పోలీసు వచ్చారు. వచ్చి వాళ్ళంతా చెక్ చేస్తున్నారు డైనింగ్ టేబుల్ అయినా చెక్ చేసి. ఏంటి వీళ్ళు వచ్చారంటే నేను కనుక్కొని, సార్ మీరు ఉన్నారు ఇక్కడ, ఏం లేదు లైసెన్స్ లేదు, వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, ఇక్కడ విదేశీ మద్యం కూడా ఉంది. అరే ఏం మద్యం ఉంది ఏంటి, తీసుకుంటారని తెలుసు కొంతమంది. వెంటనే డిస్కస్ చేశాను. లేదు సార్ అంతా ఫామ్ హౌస్ మేనేజరే చూసుకుంటా ఉన్నాడు, 30 మంది లోపు అయితే పర్మిషన్ అక్కర్లేదని సరే. నేను అంతవరకే నాకు తెలుసు అన్నాడు. మా రియాల్టర్కి కూడా అంత ఐడియా లేదు. అందరూ మేము ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళు, అనుభవం వాళ్ళే, కానీ ఈ విషయం పెద్దగా ఆలోచించలేదు. ఆయన దగ్గర ఉందా అన్నది పర్మిషన్ అన్నారు కాబట్టి. సో ఈ విధంగా ఇది జరిగింది. పోలీసు వారు వచ్చారు, సీజ్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు.
ఆ తర్వాత మేము ఎటు వచ్చాం. అక్కడ మీ close. ఇద్దరు వెళ్ళారా బిజినెస్ ఇద్దరు, మీటింగ్? ఇద్దరు. ఓకే. అక్కడ ఒకటి బర్త్డే గ్రీటింగ్ కార్డు కూడా హల్చల్ చేసింది, అది నిజంగా ఫేక్? అది చిత్రం అంటే గ్రీటింగ్ కార్డ్ ఆన్లైన్ లో చాలా వస్తాయి. అవును. మీరు చూడండి సేమ్ మాధురి బర్త్డే అని చెప్పి సేమ్ కార్డ్స్ మాధురీస్ అని పెట్టారు. మాధురీస్ అని వచ్చింది. ఆ. ఏ మాధురి? అవును. మేము రాధురి అని పెట్టాం అసలు. రాజు మా పేర్లు ఓకే. అట్లీస్ట్. మరి ఆ ఇన్విటేషన్ లో మరో తమాషా కూడా చూడండి, కింద ఎవరు ఇచ్చారు ఇన్విటేషన్? నేను మీకు ఇన్విటేషన్ ఇస్తే కింద దువ్వాడ శ్రీనివాస్, అంతే కదా. అది శ్రీనివాస్ మా అవును. ఏదో ఒకటి పెడతాం. అవును. అందులో లేదు, ఫ్రమ్ లేదు. ఉమ్. అంటే అది అన్ని create చేసి లాజిక్ మిస్ అయ్యారు అక్కడ. ఎవడో బాగా తయారు చేసి నేను చూసాను కొన్ని ఆ, ఛానల్స్. ఓకే ఓకే. అది ఎంత లాజిక్ మిస్ అయ్యాడో చూడండి. అంటే తప్పు చేసేవాడు అలాగే దొరికిపోతాడు. ఉమ్. సో ఇట్స్ ఫేక్. ఆన్లైన్ కింద డౌన్లోడ్ చేసి పెట్టారు. అంటే మీరు వెళ్ళారనే ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా పోలీసులకు ఫోన్ చేసింటారా? అంటే ఉండొచ్చు సార్, చూస్తుంటే పొలిటికల్ గా ఉన్నాం కదా. మా చాలా మందికి మేము టార్గెటెడ్. ఉమ్. నా కార్ అక్కడికి రాగానే ఆ తర్వాత అది రోడ్డు మీదే ఉంటుంది. అదేం లూప్ లైన్ కాదు. మేము అలాంటి పనులు చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళాము, ఇంకెక్కడో ఒక దగ్గర ప్లాన్ చేస్తాం, పర్మిషన్స్ తీసుకుంటాం. అలాంటి ఆలోచన లేదు అక్కడ. ఒక జస్ట్ బిజినెస్ మీట్ అనుకున్నాం, ఓ ఏముంది రోడ్డు పక్కనే ఉంది వెళ్ళొచ్చేద్దాం అన్న దీనిలో వెళ్ళాం తప్ప. ఎవరు మరి నా కార్ చూసుంటారు, అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఇది ఏదో జరిగింది ఇన్ఫర్మేషన్. మీరు ఎలా ఫీల్ అయ్యారు పోలీసులను చూడగానే ఆ ఫంక్షన్ లో? ఏమనుకున్నారు మీరు? అంటే వాళ్ళని చూసి సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఆ మీటింగ్ లో అనుకోలే, వాళ్ళందరూ మఫ్టీలో ఉన్నారు, వాళ్ళు కూడా గెస్ట్లు ఏమో వచ్చారేమో అనుకున్నాను నేను. ఓకే. ఫస్ట్ అదే అనుకున్నాం. ఆహాహా. వాళ్ళు ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లు ఏమో అంటే అప్పుడు ఒక ఎస్ఐ అంటే అతను మా దగ్గరికి వచ్చి, సార్ మీరేంటి సార్ ఇక్కడ అని అడిగారు. ఇలా పార్టీకి వచ్చాం సార్ అంటే లైసెన్స్ లేదు సార్ అని అప్పుడు అతను చెప్పారు. సో ఒక లైసెన్స్ లేదని అప్పుడు తెలుసు. మిమ్మల్ని ఏమన్నా క్వశ్చన్ చేశారు అక్కడ పోలీసులు? నన్నే అంటే ఏమన్నా మందు తాగారా లేకపోతే హుక్కా తాగారా? అసలు మాకు ఒక్క ఏమి మాట కూడా క్వశ్చన్ అడగలేదు. చేయలేదు. మాట కూడా అడగల. జస్ట్ ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేశారు. అది మేము అడిగాం కాబట్టి. మా దగ్గరికి వాళ్ళు రాలేదు, మాట్లాడలేదు. నేను అడిగాను వాళ్ళకి కాబట్టి వాళ్ళు చెప్పారు ఇది సార్ కారణం అని. సో వాళ్ళే మళ్ళీ. సార్ ఇంకోటి, ఇప్పుడు మీ వ్యాపారం ఎలా జరుగుతుందండి? మీ ఇద్దరు కలిసి ఒక మంచి సిల్క్ హౌస్ క్రియేట్ చేశారు హైదరాబాద్ లో. కాంచీపురం వకులా సిల్క్స్ అని మీ ఇద్దరు ఫోటోనే దానికి ఎంట్రీలో బ్రాండింగ్ పెట్టారు. మీరే దాన్ని బ్రహ్మాండంగా రీల్స్ లో అట్లా ఇట్లా ఇద్దరు బాగా ప్రమోషన్ చేస్తున్నారు. అంత మాదే. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది సార్, చాలా మంది ఆల్రెడీ ఈ 10 నెలల్లోనే March 15th ఓపెన్ అయింది. ఆల్రెడీ more than 12 crores టర్న్ ఓవర్ చేసాం. బాగా ఉంది. మరో బ్రాంచ్ కూడా రెడీ అవుతున్నాం కూకట్పల్లిలో, హైదరాబాద్లో కూకట్పల్లి, మరో 2 ప్రాంతాల్లో కూడా ప్లాన్ చేస్తూ అలా దాని ఎక్స్టెన్షన్ వైజాగ్ వరకు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా పెట్టాలి. దీనికి లింక్ జ్యువెలరీ కూడా పెట్టాలని మంచి ఆలోచనతో ఉన్నాం. నాకు 29లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి 27 వరకు మంచి అవకాశం దొరికింది. బిజినెస్ మీద గట్టిగా ఫోకస్ పెట్టి ఈ బ్రాంచెస్ని ఎక్స్పాన్షన్ చేస్తాను కాబట్టి మరి ఏం చేయాలా, ఇంకేదైనా వ్యాపారం చేయాలి కాబట్టి మాధురికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వకుళామాత పేరు పెట్టుకొని కాంచీపురం. ఈ సిల్క్ బిజినెస్ చేయాలని ఆలోచన మీదే తనదే? మాధురి. మీకు ఎలా వచ్చిందండి? అంటే ఇది మీకు ముందే మైండ్ లో ఉన్నా ఇట్లా ఒక బిజినెస్ చేయాలి? నాకు ఎప్పటి నుంచి ఇష్టం ఈ శారీ స్టోర్ ఓపెన్ చేయాలని. సో శ్రీని గారు చెప్పగానే ఓకే చెప్పి తను దగ్గరుండి స్టార్ట్అప్ చేయించారు. సో అంత మీరే మొత్తం వెతకడం, షాప్ కు ఎక్కడైతే బాగుంటది? లేదు, అవన్నీ ఇంకైతేనే తను చెప్పిన తర్వాత నేను దీని మీద ఒపీనియన్ నాది. అంటే స్టోర్ శారీ స్టోర్ పెట్టాలనే ఒపీనియన్ చెప్పిన తర్వాత రీసెర్చ్ చేసాం బాగా. ఎవరైతే వీవర్స్ ఉంటారో అక్కడ వరకు కాశీ వెళ్ళి, బెంగళూరు, కలకత్తా వెళ్ళి, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ ఈ ప్రాంతాలన్నీ వీవర్స్ దగ్గరికి వెళ్ళి స్వయంగా చూసి వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఎంత, వాళ్ళ కష్టం ఏంటి, మోసపోతున్న కస్టమర్ బాధ ఏంటి. కస్టమర్ ఇక్కడ బాగా మోసపోతున్నాడు ఈ ఫీల్డ్లో. ఓకే. ఎలా అంటే ఒక 20,000 రూపాయలకి మాకు వీవర్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 70,000 అమ్ముతున్నారు. ఓహో, లక్ష కూడా అమ్ముతున్నారు. ఓకే. ఇది ఘోరం. సో నేను అబ్జర్వ్ చేసిందంటే నష్టపోతున్నవాడు కస్టమర్. పోనీ ఇంతవరకు ఇంత నష్టాన్ని భరిస్తున్న కస్టమర్ ఇలా అయితే పోనీ వీవర్ ఏమైనా అనుభవిస్తున్నాడా? ఆయన కష్టం ఆయనకి మిగిలిపోతుంది. మధ్యలో వెండర్స్, ఇంకా మధ్య దళారీలు వీళ్ళందరూ అనుభవిస్తున్నారు. సేమ్ వరి పంటలాగే మళ్ళీ వ్యవసాయం లాంటిదే. సో వీవర్ దగ్గర ఆ రీజనబుల్ ప్రైస్కి మేము తీసుకొని మేము రీజనబుల్ ప్రైస్ వేసి, మీరు ఎక్కడైనా మా స్టోర్లో మీరు ఎక్కడ ఏది చూసినా ఇదే శారీని మరో స్టోర్తో కంపేర్ చేసి చూస్తే వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ లలిత జ్యువెలర్స్ టైప్. లలిత జ్యువెలరీస్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారు అది కొనే వాళ్ళకి తెలుస్తుంది. మా దగ్గర కూడా చాలా మంది వచ్చి చెప్తారు. నేను అబ్జర్వ్ చేసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మీ దగ్గర వెరైటీస్ ఉన్నాయి అంటారు. ఆ వెరైటీస్ అంటే నాకు నిజంగా తెలియదు సార్. చాలా మంది ఉన్నారు మేము వచ్చే ముందు కూడా. శారీస్ గురించి నాకు అంత ఐడియా లేదు, తనకే తెలుసు. ఈ స్టోర్లో కనీసం 16,000 శారీస్ ఉంటాయి. అవన్నీ కూడా తనే సెలెక్ట్ చేస్తుంది.
అంటే ప్రతిసారి ఏ వీరి దగ్గర టచ్ చేసి వీవర్ దగ్గర నుంచి సెలక్షన్ ప్రాసెస్ అంతా మీరు తనే చేస్తాను. ఇద్దరం వెళ్తాం. చాలా చీరలు ఉంటాయండి కదా, మరి అంత టైం మరి ఎట్లా? తిరుగుతూనే ఉంటాను అలా. కార్ వేసుకుని వెళ్తాం. డైలీ కాదు, మంత్లీ 2 times. మంత్లీ 2 times వెళ్ళి మొత్తం ఇన్ని చీరలు సెలెక్ట్ చేస్తారు మీరు? ఓ, తనే సెలెక్ట్. అదే మాకు ఎంతసేపు పడుతుందండి మీకు ఇవన్నీ సెలెక్ట్ చేయడానికి? ఒక 4 days కంప్లీట్ గా దానికోసమే ఉంటాను. దానికోసమే ఉండి మీరే పిక్ చేస్తారండి. సో అందువల్లే మాకు మంచి పేరు వచ్చింది ఏంటంటే మీ దగ్గర వెరైటీస్ బాగున్నాయి, ప్రైస్ బాగుంది. శ్రీరామ రక్షణ అలా వెళ్తున్నాం. ఇప్పుడు అక్రమ సంపాదనలు చేసి కోట్లు సంపాదించేయాలన్న ఆశ నాకు లేదు. ఇందులో మా వ్యాపారాలు మాకు గ్రానైట్లో అన్నీ చూసి వచ్చిన వాళ్ళమే. ఇంకే వ్యాపారమైనా చేయొచ్చు డబ్బులు సంపాదించాలంటే. ఈ టెక్స్టైల్స్లోనికి వచ్చి చేయాల్సిన పని లేదు. మాకు ప్రజా జీవితంతో సంబంధం ఉంది. ప్రజలు అనగానే ఒక ప్రేమాభిమానాలు మాకు ఉంటాయి. వ్యాపారి వేరు, నేను వ్యాపారి కమ్ పొలిటీషియన్. మాకు అభిమానం ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు అబద్ధం చెప్పలేం. అంటే ప్రజా జీవితం కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాం కాబట్టి ప్రజలకు అబద్ధం చెప్పి మోసం చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. జెన్యూన్గా చేద్దామని చేస్తున్నాం. ప్రజలకి మాట ఇచ్చిన ప్రకారమే చేస్తున్నాం. అదే శ్రీనివాస్ గారు, మీరు ఇందాక ఓ మాట అన్నారు, 27 వరకు ఏదో పని చేయాలి కాబట్టి 29 ఎలక్షన్ కాబట్టి అన్నారు. అంటే ఈసారి 29 ఎలక్షన్లో మీరు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారా? ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఎక్కడి నుంచి? టెక్కలి. ఒకవేళ మీకు పార్టీ సస్పెన్షన్ ఎత్తేస్తే ఎత్తేస్తే నాకు జగన్ అన్నకి ఎప్పుడు నాకు నా దైవ సమానం అంటాను కదా. జగన్మోహన్ రెడ్డి అప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ నా చేస్తారు. మనసులో ఎప్పుడు ఆయన ఉంటారు. ఆయన ఎత్తేని పక్షంలోనే మీరు స్వతంత్ర అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు. నాకు సర్వస్వం కూడా. ఎప్పుడు ఇది నేను చెప్పుకుంటాను. మీరు స్వతంత్ర పార్టీ అభ్యర్థి అయితే మీ నినాదం ఏంటి, మీ విధానం ఏంటి? నా నినాదం ప్రజా సమస్యలే నా నినాదం. ఇప్పుడు ఈ కులగణన తర్వాత దేశంలో చాలా సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతున్నాయి. ఒకవేళ మీ జిల్లాలో ఏదైనా మహిళలకు సీటు రిజర్వ్ అయితే దివ్యల మాదిరిని మీరు పోటీకి నిలబెడతారా? తప్పేముంది? మీకుందా అండి ఇంట్రెస్ట్ రాజకీయాల్లో దిగాలని? లేదా? మరి ఆయన ఏమో నిలబెడతా అంటున్నారు, మీరేమో లేదంటున్నారు. ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు అంతేనా? అప్పుడు మనసు మార్చుకుంటారా? అలా ఏం లేదు, ఈక్వేషన్ వచ్చినప్పుడు తప్పదు కదా అన్నప్పుడు. ఓకే. సో మీరు ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే మీరు ప్రధానంగా ఈ వేటిని ఫోకస్ చేస్తారు, ఇష్యూస్ని? ఇంకా నిలబడాల్సి వచ్చినా అతను ఫాలో అవ్వడం తప్పితే నేను ఇంక చేయడం ఉంటుంది. కేవలం ఆయన ఫాలో కావడమేనా? అంతేనా? ఓకే. సో ఏం నచ్చింది మీకు శ్రీనివాస్ గారిలో? రాజకీయంగా ఆయన దగ్గరగా చూశారు, ఆయన వెంట ఉన్నారు. సో ఆయనలో మీకు ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఏంటి? నిజాయితీ అంటే ఎలా? ఏ ఇష్యూలో మీరు ఫస్ట్? ఏ విషయమైనా అతను నిజాయితీగా ఉంటారు. ఇంక విషయాలు చర్చించాల్సిన అవసరం లేదు. నిజాయితీకి మారిపోయేది దువ్వాడ శ్రీనివాస్ అంటే. అతను నిజాయితీ, హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ, పేదల పట్ల అతనికి ఉన్న దయాగుణం, ఇవన్నీ నాకు బాగా అట్రాక్ట్. సో మరి నిజాయితీ అన్నప్పుడు మీ రిలేషన్ గురించి ఫస్ట్ తను స్టేట్మెంట్ ఇస్తే అయిపోయేది కదా ఫ్యామిలీకి. కదా, అంటే చాలా రచ్చ అయినాక మీకు తెలియదు మీ ఫ్యామిలీకి ముందే చెప్పారా మీరు? ముందే కాదు, సీఎం గారి ముందు, అందరి ముందు, అధిష్టానం ముందు చాలా సార్లు. ఫ్యామిలీకి నేను అన్ని తెలుసు. ఓకే. అన్నో నచ్చే ప్రయత్నాలు చేసాం. ఎవరు పోగొట్టుకుంటారండి 28 సంవత్సరాల జీవితం? ఈవిడే మాత్రం ఎందుకు? ఈవిడేది మంచి జీవితం. కన్నవారు, అత్తవారు అందరూ ఉన్నత స్థాయి. వాళ్ళకి ఆవిడకి అవసరమా, నాకు అవసరమా? మీ భర్త మీరు ఎలా ఒప్పించారండి ఈ మొత్తం ఈ సంక్షోభంలో? చాలా స్ట్రెస్ ఫీల్ ఒప్పించడం లేదండి, డిస్టర్బెన్స్ అప్పటి నుంచి ఉన్నాయి, తర్వాత అన్ని క్లియర్ అయ్యి దానికోసం మాట్లాడాల్సిన అవసరం. 4 years బ్యాక్ మళ్ళీ భర్త అని ఇక్కడ పెట్టుకొని మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం కాదంటే ఒక స్త్రీ తన స్ట్రెస్ ని ఎలా? చాలా సార్లు చెప్పా, ఇంకెన్నిసార్లు చెప్పాలి స్ట్రెస్ ని? మీరు పిల్లలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారు. ఓకే. మీ పిల్లలు మీకు టచ్ లోనే ఉన్నారు. ఓకే. 37th బర్త్డేకి మీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటండి తనకి? నేను కార్ కొనిచ్చారు, ఫార్చునర్ కార్ కొనిచ్చారా? ఓ నైస్, వెరీ నైస్. మీరు ఊహించారా? అంటే మీకు చెప్పకుండా చేశారా లేకపోతే? చెప్పకుండా సర్ప్రైజ్. అంటే కొనాలని ఈ డేట్ కొన్నామని, కానీ మాకు రోజు ఉంటుంటాయి కొనుక్కోళ్ళు ఇవి. అలా వెళ్తుంటాం, ఏదో కావాలంటే కొంటుంటాం. మామూలు తను నాకు కొంటది, నేను తనకు కొంటాను. సో ఆమె మీకేం కొనిచ్చారు రిటర్న్? నేనెందుకు కొనిస్తాను, బర్త్డే నాది కదా. తన బర్త్డేకి మొన్న మీరు యాక్చువల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసారు కదా, తన బర్త్డే ఉందనే మీరు బయటకు వచ్చా అని చెప్పారు. తన బర్త్డే నేనేం కొనేం లేదు, సెలబ్రేట్ చేస్తాను అంతే. అంతేనా? ఓకే. తను ఏదో వాచ్ కొనిచ్చిన లాస్ట్ బర్త్డే. ఏమండి బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, మీకు అక్కడ ఏమనిపించింది? అంటే మీరు బయట చాలా ఫ్రీగా ఉంటారు కదా, అక్కడ ఒక ఫ్రేమ్ లో బంధించినట్లు ఉంటది కదా. సో ఫస్ట్ ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అక్కడ? నేనేం ఫీల్ అవ్వలేదండి, ఇక్కడ ఇంట్లో ఎలా ఉన్నాను అక్కడ కూడా అలాగే ఉన్నారు. ఓకే. సో మీ అక్కడ గొడవ, కిచెన్ లో గొడవ అంతా బాగా వైరల్ అయ్యాయి కదా. ఇప్పుడు బయటకు వచ్చి చూసుకుంటే ఏమనిపించింది మీకు జనరల్ గా? అంటే అరే ఏంది ఇట్లా అనుకున్నారా? లేకపోతే అసలు
చేశాను అనుకో రిగ్రెట్స్ నా లైఫ్లో ఎప్పుడూ ఉండవు, ఎందుకంటే నేను ఎప్పుడు నా అలాగే ఉంటాను కాబట్టి మళ్ళీ బ్యాక్ చూసుకొని ఇలా చేశాను అలా చేశాను నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అంతే. నాగార్జున గారు మీకు ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారు, అప్పుడే ఎట్లా ఏమనిపించింది మీకు? నా మంచి కోసం చెప్పారనిపించింది, తప్పే ఉంది, అతను ఏదైనా మంచిగా చెప్పారు కదా. సో అంతే. సో ఇంకొద్ది రోజులు కంటిన్యూ అయితే బాగుండని ఎప్పుడన్నా అనిపించింది? అసలు నేను రావాలనుకున్నాను, వచ్చేస్తాను, కంటిన్యూ అవ్వాలని అనుకోలేదు. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది మీదని, అంటే దానికి ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి, నాకు ఒక 6 months నుంచి మమ్మల్ని కలుస్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు. సీజన్ ప్రారంభంలో స్టార్టింగ్ వెళ్ళలేదు. ఓ, సో మీకు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఇలా కలిసి వచ్చాయి అనుకోవచ్చా? మిమ్మల్ని చాలా టాలెంట్ నిలబెట్టింది అనుకోవాలి, ట్రోల్స్ ఎందుకు కలిసి వస్తాయి? చాలా మంది ట్రోల్స్ గురవుతున్నారు, అందరూ రాదు కదా. మనలో ఉన్న టాలెంట్, మనలో ఉన్న నిజాయితీ మనకి ఎప్పుడు పొలిటికల్ గా బిజినెస్ పరంగా మాకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి ఒక ఎంటర్ప్రెన్యూర్ గా పిలిచారని మేము అనుకుంటున్నాం. ఎవడో చేతగాని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు, అవకాశం రానోళ్ళు, ప్రయత్నించిన ఆ స్థాయి రానోళ్ళు ఏదో విమర్శిస్తారు. ఇప్పుడు మాదిరి ఉన్నారు, రాజకీయంగా ఒకవైపు తన పాత్ర పోషిస్తుంటుంది నా కోసం. ఎలాగంటే రోజుకు 50 మందికి 100 మందికి భోజనాలు, సహాయ సహకారాలు, రోజుకు నెలకు 3 లక్షలైనా సరే పేద ప్రజల కోసం మా సంపాదనలో స్పేర్ చేయటం. ట్రస్ట్ ద్వారానా లేకపోతే మా ట్రస్ట్ కూడా ఉంది, తయారవుతుంది, మా పేరుని పంపిస్తాం. అవన్నీ తన దగ్గరుండి ఆ బాధ్యతలు వహిస్తుంది. అలాగే ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఒక 100 మంది ఆమె జీతాలు ఇస్తూ బ్రతుకుతున్నారు. అక్కడ ఇంట్లోను టెక్కల్లోను అంతా కలిపి 100 మందికి జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ కారణాలు బిగ్ బాస్కి రావడానికి. అంతేగాని ట్రోల్ అయినంత మాత్రం ట్రోల్ చాలా మందికి అవుతుంది. ట్రోలర్స్ ఎంతో మంది జీవితాలు రోడ్డున పడేవాళ్ళ జీవితాలు, చంపేసిన వాడు, చంపబడిన వాళ్ళు, ఎన్నో రకాల కథలతో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అందరూ బిగ్ బాస్లోకి రావట్లేదు. ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ఒక దమ్ము ఉండాలి, వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ ఎదుర్కొన్నారు, అవి చూసారు వాళ్ళు. ఏ సమాజంలో ఒక నిర్ణయం తీసుకున్నాం మేము, ఆ నిర్ణయం సమాజం దృష్ట్యా తప్పవచ్చు, తప్పైనా మాకు తప్పలేదు. ఆ తప్పలేని నిర్ణయాన్ని తీసుకుని ఎలా ముందుకు వెళ్తున్నాం అన్నది మా రోల్. ఇప్పుడు షర్ట్ ఇప్పితే అందరికీ మచ్చలు ఉంటాయి, నేను షర్ట్ ఇప్పి చూపించాను, ప్రతి ఒక్కడికి ఉన్న మచ్చలను దాచేసుకుంటారు. అబ్బాబే నేను శ్రీరామచంద్రుడు అంతుంటే చెప్తాడు, స్వర్గం నుంచి దిగొచ్చినట్టు చెప్తాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఒక్క సీతాదేవితోనే అంకితమైనటువంటి మహానుభావుడు. శ్రీరామచంద్రమూర్తి తర్వాత ఇన్ని 4 లక్షల సంవత్సరాల్లో మరో మగాడిని చూపించండి, ఎవడంత నిజాయితీ వాడు ఉన్నాడు. కానీ మీరు ఇదే విషయం మీద ఒకసారి పవన్ కళ్యాణ్ విషయం మీద సాక్షి టీవీ డిబేట్లో ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు, భార్యను వండుకొని ఇంకా ఇట్లా వేరే స్త్రీల వైపు చూడడం తప్పు, హిందూ మతంలో ఒక ధర్మం ఉంది, ఒక ఆచారం ఉంది, ఒక పద్ధతి ఉంది అని. సో మీకు ఈ సిచ్యుయేషన్ అలా వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆ మాట అంటే నేను అప్పుడున్న పరిస్థితులను బట్టి మా కొన్ని డైరెక్షన్స్ బట్టి ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఆయనకున్న పరిస్థితులు, ఆయనకున్న ఇబ్బందులు నేను చాలాసార్లు చెప్పాను. ఆ రకంగా నేను అప్పుడు మాట్లాడకపోవాల్సిందే. ఈ రోజుల్లో ఎవరికి లేదు. ఇప్పుడు నేనే అన్నాను కదా, రెండో శ్రీరామచంద్రమూర్తి లేడు కదా, ఉంటే అతనికి సాష్టాంగ ప్రణామం చేస్తాం. మనం ఉన్నదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని, సర్దుబాటు చేసుకొని, ప్రజలకి తన వాళ్ళకి నష్టం లేకుండా, ఇంకొకరికి నష్టం లేకుండా, ఇంకొకరి కన్నీటికి కారణం కాకుండా అందరితో సమర్థించుకొని వెళ్తే ప్రజలు అంగీకరిస్తారు. నేను ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయకముందు 95% దువ్వాడ శ్రీని ఇంత నీచుడు అనేవారు. ఈ మా విషయాన్ని గొడవ అవుతున్నప్పుడు ఘోరంగా ఆ విషయాన్ని ప్రజలకి మీ ద్వారా, మీడియా ద్వారా నేను స్పష్టంగా తెలియజేసిన తర్వాత ఈరోజు 60-70% పాజిటివిటీలోకి వచ్చాం. తెలంగాణ వస్తే మేమున్నామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ మాకు సహకరించి, మా వ్యాపార అభివృద్ధికి సహకరించి మాకు హక్కును చేర్చుకున్నారు. ఆంధ్ర ప్రజలందరూ కూడా మేము ఉన్నామని చెప్తున్నారు. ఇవన్నీ ఎలా పొందగలిగాం? దేశ విదేశాల నుంచి ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే తక్కువని వెహికల్ అయిపోయి సార్ ఒక సెల్ఫీ, మేడం ఒక సెల్ఫీ అంటారు. బిగ్ బాస్ వాళ్ళు పిలిచినంత స్థాయికి మేము వెళ్ళామండి. బిగ్ బాస్ పిలవక ముందునే మీరు సెలబ్రిటీస్ అయిపోయారు. నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి వచ్చాం కదా. ఎవరు చేశారు మాకు పాజిటివ్గా? ప్రజలే దేవుళ్ళని నమ్మిన మేము ప్రజలకు వాస్తవాలు తెలియజేయటం ద్వారా నెగిటివిటీని పాజిటివిటీ చేసుకున్నాం. అంటే మాలో ఉన్న నిజాయితీ, మాలోనే మోసం, నేనే 10 మంది అమ్మాయిలను మోసం చేసి తిరిగినోడినో, లేకపోతే ఈమెకి మోసం చేసినోడినో, నా అవసరం కోసం ఉండేవాడిని, వాడుకునేవాడిని అయితే తప్పకుండా నాకు చెప్పించి కొడతారు ప్రజలు. మాలో నిజాయితీ ఉంది. మా కుటుంబంలో గొడవ వచ్చింది, ఆ గొడవకు ఒక సర్దుబాటు, మా నిర్ణయం ఒకటి తీసుకున్నాం, ఆ నిర్ణయానికి ఒక సర్దుబాటు, దానికి ఒక సమాధానం, ప్రతిదానికి ఒక జవాబుదారీ విధానం, అది ప్రజలకు నచ్చే మాకు అంగీకరిస్తున్నారు. అనుభవాలు జీవితంలో ప్రతి ఒక్కరికి జీవితంలో మా దగ్గర చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఒకసారి పుడతాం, మళ్ళీ పుట్టాం. ఈ జన్మలో కలెక్టర్, వచ్చే జన్మలో వ్యాపారి, ఆ తర్వాత మహానటుడు అవటం, రామారావు గారి లాగా, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. పుట్టిందే ఒకసారి, ఉన్నదే ఇంత, ఆ ఉన్నదానిలో మనకి ఎందుకు ఇవన్నీ? ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒకరి కన్నిటికి కారణం కాకుండా మనం బ్రతికితే చాలు. మన లైఫ్ మన ఇష్టం.
మన కథకు మనమే హీరో, మహేష్ బాబు అన్నట్టు. ఇంకోటి మనల్ని హీరో చేయడు, మనకు డిజైన్ చేసుకోవాలి. జీవిత సత్యం అంతే. అవునండి. సినిమాలు అంటే గుర్తొచ్చి మొన్న మీరు నటించిన ప్రేమ అంటే సినిమా రిలీజ్ అయింది. దాంట్లో మీ ఇద్దరు గెస్ట్ రోల్ చేశారు. అవును. అంటే ఇంకేమన్నా ఉన్నాయా లైన్లో వచ్చే సినిమాలు కానీ ఎవరన్నా? అడుగుతున్నారు. అంటే ఎలాంటి రోల్స్ కు పిలుస్తున్నారండి? ఏమన్నా ఉన్నాయా లైన్లో? త్వరలో ఏమన్నా మిమ్మల్ని చెప్పారు కానీ నాకు ఆ రోల్స్, మదర్ రోల్స్ అవన్నీ నాకు ఇష్టం లేదు. నాకు ఏదైనా ఒక విలన్ క్యారెక్టర్ చేయాలని ఉంది, నెగిటివ్. అవునా? సో అంటే ఇప్పుడు లెంతీ రోల్ అయితే చేయాలని ఉంది. అది ఇలా మరి guest ఒకటి role నిమిషం. అలా కాదు, ఒక లెంతీ రోల్ మంచిది వస్తే చేస్తాను. మంచిది వస్తే అలాంటిది ఇంతవరకు రాలేదు, వచ్చేదే చేస్తాను. సో మీకు ఈ మదర్ రోల్ ఆఫర్ చేసింది ఎవరండి? ఎవరో తెలియదు, ఒక టీం వచ్చారు, ఏదో చిన్న సినిమా, అలా కూడా ఇష్టం లేదు. ఒక మంచి సినిమాలో ఒక మంచి విలన్ పోర్షన్ చేయాలని. అంటే ఓన్లీ విలన్. సపోజ్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, నాకు ఎందుకండి వస్తుంది నా ఏజ్ కి. అదేందండి అట్లా అంటారు? హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఏజ్ని బట్టి కాదు కదా, లుక్ని బట్టి దీన్ని బట్టి వస్తుంది కదా. నాకు ఒక విలన్ క్యారెక్టర్, ఒక అత్త లేకపోతే ఒక విలన్, అలా ఏమైనా ఒక నెగిటివ్ షేడ్ చేయాలని. నెగిటివ్ షేడ్ చేయాలి. ఓకే. మీకు శ్రీనివాస్ గారు మీకు ఎలాంటి రోల్? అతను కూడా విలన్ రోల్ లోనే స్టేజ్ చూడాలి. యాక్టర్ నేను. నటుడి నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఓకే. స్టేజ్ యాక్టర్ నాటకాలు వేసాం, కాలేజ్ నెగిటివ్ లోనే చూడాలి. మీకు కూడా నెగిటివ్ రోల్? నేను మా ఫిల్మ్ ఏ ఆమె చెప్తుంది కాబట్టి అని కాదు, మీరు నిజంగా మీకు నిజంగా నెగిటివ్ రోల్ చేయాలని ఉందా, పాజిటివ్ రోల్ చేయాలని ఉందా? నెగిటివ్ రోలే నాకు ఇష్టం. ఆమె కోసం చెప్తున్నట్టుందండి మీరు. ఆమె చెప్పింది కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుంది మీరు. నెగిటివ్ లో కూడా మంచితనం ఉంటుంది సార్. అది ఓకే, అది ఓకే. రావణాసురుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, హిరణ్యకశిపుడు కావచ్చు, చాలా మంది. దుర్యోధనుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణాలు, రాజుకున్న లక్షణాలు ధర్మరాజుకు లేవు, అందుకే అడవులు పాలైన. కరెక్ట్. రాజుకి వ్యసనాల పట్ల వ్యామోహం ఉండకూడదు. వ్యసనం లేనివాడు దుర్యోధనుడు, కాబట్టి రాజ్యాధికారం త్యజించే వరకు ఉన్నాడు. రాజ్యాధికారం చెయ్యాలి అనుకున్న ధర్మరాజు అడవులు పాలయ్యాడు బికాస్ ఆఫ్ జూదం అతను నాశనం చేసింది. జూదాన్ని ఆపుకోలేకపోయాడు. రాజ్యాన్ని, పాండవుల్ని, అన్నదమ్ముల్ని, భార్యని అందరినీ కోల్పోయాడు. సో ఇందులో ఎవరు గొప్పవాడు? నా దృష్టిలో దుర్యోధనుడే గొప్ప రారాజు. దుర్యోధనుడు ఆ ద్రౌపది వస్త్రాభరణం ఒకటి లేకపోతే అతను విలనడానికి కూడా ఆయన అహంకారం ఆయన నాశనం చేశాడు. ఇన్ని లక్షణాలు ఉన్న దుర్యోధనుడికి అహంకారం. ప్రతి మనిషికి ఒక లోపం భగవంతుడు ఇస్తాడు, లేకపోతే భగవంతుడు అయిపోతాం మనం. ప్రతి మనిషికి ఏదో ఒకటి పెడతాడు స్వామి, ఒకటి ఇస్తే ఒకటి తీసేస్తాడు. అది దుర్యోధనుడిలో అహంకారం అన్నది పెట్టారు, లేకపోతే ఆయన ఇంతవరకు ఉంటాడు. ఆయన ఆపేవారు ఎవరున్నారు? ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా ఏంటి మాధురి గారు, మీరు ఏమైనా నూతన సంవత్సరంలో ఏమైనా కొత్త ప్రాజెక్టులు కానీ లేకపోతే కొత్త ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయాలనుకుంటారు? జంట బ్రాంచ్ కూకట్పల్లిలో బ్రాంచ్ అంతే. ఈ 2026 టార్గెట్ కొత్త బ్రాంచ్లు పెట్టడం, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం, అంతే. సో ఈ కాంట్రవర్సీలు, ఈ వివాదాలన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నారా 2026? మా దృష్టిలో ఇది కాంట్రవర్సీ కాదు సార్, ఎవడ చేస్తున్నాడు కావాలి. ఇప్పుడు హైదరాబాద్ లో వీకెండ్స్ లో ఒక 2000 ఫంక్షన్ పార్టీలు జరుగుతాయి. 2000 వెరీ కామన్. అవి రేపు ఒక 5000 జరుగుతాయి. ఎంతమంది విఐపీస్ ఎంతెంత చేసుకుంటూ లేనిది మేము వెళ్తే తప్ప. అదే కదా కాంట్రవర్సీ. మా వార్త ఎలా అవుతుంది? పైగా మీకు తాగే అలవాటు లేదు, స్మోకింగ్ లేదని కూడా చాలా సార్లు ఇంకోసారి అంటే నేను అది కూడా అబద్ధం చెప్పను. 2-3 నెలలకు ఒకసారి మంచి టీం దొరికి సరదాగా కూర్చుందాం, చిల్ అవుదాం అనుకుంటే అది కూడా ఇంట్లోనే. కానీ బార్లకు వెళ్ళి పార్టీలకు వెళ్ళి అక్కడ తాగడం. ఇప్పుడు మాధురి గారు మీకు స్నాక్స్ ఇస్తారా? ఖచ్చితంగా నేనే సర్వ్ చేస్తాను. అన్ని అరేంజ్ చేస్తాను. ఏం స్నాక్స్ ఎక్కువ సర్వ్ చేస్తుంటారండి? తనకి పెప్పర్ చికెన్ ఫ్రై ఇష్టం, ఎప్పుడైనా మందు తీసుకుంటాను, జీడిపప్పు ఫ్రై. సో అవి మీరే వండి నేనే చేసి పెడతాను, నేనే మా ఆయనకి మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటాం కొంతమంది ఆఫీసర్స్. మీకేమన్నా అకేషనల్ గా తీసుకునే అలవాటు కానీ మీకు లేదా? ఓకే. సో మీ బ్రాండ్ ఏంటి శ్రీనివాస్ గారు? మా ఆయనకి రాయల్ సెల్యూట్ ఇష్టం. రాయల్ సెల్యూట్ గానీ, జెమ్సన్స్ గానీ, గోల్డ్ లేబుల్ ఇట్లాంటివి. స్కాచ్ మెయిన్ ఇంపోర్టెడ్ దువాడ్స్ పేర్లు చెప్పాడు అని మరొక కేసు కట్ట. మీకు ఇష్టమైన చెప్పారు, దాంట్లో తప్పేముంది? విదేశీ నేనేం చెప్తున్నానంటే, నేను మద్యానికి బానిసను కాదు, నాకు అలవాటు లేదు. అలా అని తీసుకోను అని చెప్పను, అకేషనల్ గా తీసుకుంటాను. ఇలా బార్లకు వెళ్ళి, పబ్బులకి వెళ్ళి, పార్టీలకు వెళ్ళి కాదు. మేము పార్టీకి వెళ్ళాము, పిలిచారు, వెళ్ళాము. వెళ్ళినంత మాత్రాన మమ్మల్ని హైలైట్ చేశారు. ఎందుకంటే అందరు చూస్తున్నారు ఈ మధ్య దువ్వాడ శ్రీనివాస్, మాధురి అంటే ఏమవుతుంది అందరు చూడటానికి. అంటే మీతో తన కంపెనీకి వచ్చినప్పుడు తనకి కూల్ డ్రింక్ పెడతారా పక్కన? కూల్ డ్రింక్, పెప్సీ ఇష్టం. ఓకే, పెప్సీ ఇష్టమా బాగా మీకు? ఓకే.
మీరు పెప్సీ దాక్కుంటూ మీరు మీ ఇష్టమైన డ్రింక్ తనకి చేసుకుంటూ ఎక్కువ ఈ స్పెండ్ chicken, చేస్తారు ఈ ఎప్పుడన్నా అలాంటివన్నీ- ఈ స్ట్రెస్ వీకెండ్స్ లో అది చికెన్ అలాంటివన్నీ ఇష్టం ఎక్కువ. మీ తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటండి మామూలుగా ఎన్వి ఎన్విలో ఏది ఎక్కువ రోజు ఉండాలి. ఎన్విలో చికెన్, మటన్ ఖీమా ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్. ఓకే డైలీ ఉండాల్సిందేనా మీకు నాన్ వెజ్ అంటే ఏంటి చిన్నప్పటి నుంచి ఫాదర్ బాగా అలవాటు అయిపోయింది. నాన్న కూడా ఇప్పటికీ రోజు నాన్ వెజ్ తింటారు. ఓకే సో అలా డైలీ నాన్ వెజ్ ఉండాలి ఎక్సెప్ట్ సాటర్డే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టం కాబట్టి సాటర్డే ఒకటే సాటర్డే ఒక్కరోజు మినహాయిస్తారు రెస్ట్ ఇచ్చి మిగతా అన్ని రోజులు తింటారు. తింటారు ఓకే మంచిగా శుభ్రంగా నేను బాగా ఫుల్ గా తింటాను, అతను తక్కువ తింటాను. సో మార్నింగ్ మళ్ళీ జిమ్ చేసేస్తారా అదంతా నేనేం చేయను, అతను అర్థం చేస్తారా థ్రెడ్మిల్ అయినా మీరు బాగానే మెయింటైన్ చేస్తున్నారండి మీరు కూడా ఏమే ఈ మధ్య టైట్ చేస్తున్నాను, మెయింటైన్ స్వీట్స్ అవి తినవట్లేదు. తినట్లేదా మీరు ఎందుకు సన్నమావని వెయిట్ తగ్గే ఉండాలి ఇప్పుడు. మరి మీతో పాటు జిమ్ జాయిన్ చేసుకోవచ్చు చెప్తున్నాను అది కూడా. ఏమంటున్నారు చేస్తాను నేను కొంచెం మార్నింగ్ లేవడానికి ఇష్టపడను. 3 రోజులు చేస్తే 4 ఈవినింగ్ నైట్ ఓల్ పర్సన్, నైట్ లేట్ గా పడుకుంటే మార్నింగ్ లేట్ గా లేస్తాను. ఈవినింగ్ చేయండి పోనీ టైం ఎక్కడ టైం ఉండట్లేదండి. ఈ రోజు 3 రోజులు హైదరాబాద్ లో ఉంటే 4 రోజులు టెక్కల్లో ఉంటే 2 రోజులు వేరే ప్లేస్ లో ఉంటే అలా అవుతుంది. సో శ్రీనివాస్ గారు మాత్రం 60 అన్నా ఎవరు నమ్మేటట్టు లేరు. ఆయన అసలు బ్రహ్మాండంగా పర్ఫెక్ట్ గా ఉన్నారు. మరి డైలీ 30 years నుంచి నా వెయిట్ 72. ఒక్క కేజీ కూడా పెరగల. 73 నేను చూడలా. గ్రేట్ అండి. 72, 71.5 ఇలా ఉంటాను. అన్ని తింటాం కానీ లిమిటెడ్ గా తింటాను. ఇతను అన్ని తింటారు, స్వీట్స్ అన్ని తింటారు, నాన్ వెజ్. మిమ్మల్ని తినొద్దనడం కరెక్ట్ కాదు కదా పాపం తన ముందు దీన్ని తినొచ్చు. 37 అంటే నేను ఎక్కువ, అతను ఒక స్వీట్ తినాక నేను ఒక 5 స్వీట్స్ తింటా. అది ఓకే. ఇంకా రాను తగ్గించాలి. 40 వచ్చినప్పటికీ మనం కొంచెం జాగ్రత్తలు పడాలని చెప్తున్నాను. సార్ మీకు ఈ చాలా స్పెషాలిటీ మీ నామం బొట్టు అసలు ఏంటి, అది ఎట్లా అలవాటైంది మీకు? అమ్మవారి బొట్టిది. నేను ఒకసారి దర్శనానికి వెళ్ళాను మధురైకి, మధుర మీనాక్షిది. దర్శనం సరిగ్గా జరగలేదు, అలా నిల్చున్నాను. ఒక ప్రీస్ట్ వచ్చారు, ఆయన పంతులు గారు వచ్చి వాంగ వాంగ అని పిలిచారు. వెళ్ళే దర్శనం మళ్ళీ చేస్తాము రండి అని అన్నారు. అని లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి పూజ చేయించి అమ్మవారి ఒళ్ళో ఉన్న దండ తీసి నా మెడలో వేసి ఇది ఇచ్చారు, బొట్టు ఇచ్చారు. ఈ బొట్టు ఎప్పుడు పెట్టుకొని పెట్టారు. ఆ బొట్టు రాత్రి వరకు తీలా నేను. ఎందుకో నాకు ఒక వైబ్. ఆ బొట్టు రేపు 2వ రోజు పెడతాను, 3వ రోజు పెడతాను. అలాగా బొట్టు అది సంపెంగ, ఎండిపోయిన సంపెంగ ఫ్లవర్ తో చేస్తారు. అది ఇంకెక్కడా దొరకదు, ఒక్క మధురైలోనే దొరుకుతుంది. నేను అక్కడి నుంచి రప్పిస్తా. ఇది దీనికి ఒక ఫ్లవర్ కూడా మంచి స్మెల్ ఉంటుంది. ఇది మామూలు కుంకుమ కాదు. ఇది ఆ సంపెంగ ఫ్లవర్స్ ని, ఆ లీవ్స్ ని బాగా డ్రై చేసి పౌడర్ చేసి ఆ ఫ్లవర్ తో తయారు చేస్తారు. అదే పెడతాను. అది పెట్టి బయటకు వస్తాను డైలీ. సో 30 ఏళ్ళ నుంచి ఇది మీరు, అది నాకు ఒక శక్తినిస్తుంది అంతే. జస్ట్ 5 years లేదు 15 years అయింది బొట్టు. 15 years. నేను 2012-13 నుంచి పెట్టాను. సో మీకు ఫస్ట్ ఆ బొట్టు గిట్టు పెట్టుకున్నప్పుడు శ్రీనివాస్ గారు అంతకుముందు అది షేవ్, క్లీన్ షేవ్, నాకు క్లీన్ షేవ్ అంటే ఇష్టం ఉండదు. మీసాలు ఇవన్నీ తీసేసి క్లీన్. ఆమె కోసమే గడ్డం పెంచుతున్నారా? లేదు, ఈ గడ్డం కూడా ఒక 7-8 సంవత్సరాలు ఈ మోడలింగ్, ట్రిమ్మింగ్ అంతా తను చేసి. మీకు మొత్తం మీ ఇవన్నీ చేసేసి అపియరెన్స్ మొత్తం తనదే క్రెడిట్. అంటే ముందు హెయిర్ మధ్యలో దూకునే వాళ్ళం, ఇష్టం లేక అంటే మార్చేస్తాం. సో ఆ హెయిర్ స్టైల్ కూడా మీ చాయిస్. ఈ వీక్ కట్ ఇవన్నీ తనే చేస్తుంది. ఓకే 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 బాగుందండి. మీకు అసలు మీ ప్రేమ జంట అసలు హ్యాపీగా ఒకరి మంచి చెడులు ఒకరు చూసుకుంటూ, కొత్త పెళ్ళైన జంటలు కదా, ఎలా ఒకరి పట్ల ఒకరు అఫెక్షన్, కన్సర్న్, ప్రేమ సార్. ఎప్పుడు పెళ్ళి అయింది, ఎన్నాళ్ళు అయింది, ఎలా అయింది కదా, ప్రేమ, ఆప్యాయత. ఇదే చాలామంది జీవితంలో కరువు అయిపోతుంది. చాలామంది మహిళల్లో కూడా కరువు అయినప్పుడు సూసైడల్ సిచ్యువేషన్కి వస్తారు, తప్పు. అలాగే జెంట్స్ కూడా చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నరక యాతన అనిపిస్తారు, జబ్బులు తెచ్చుకుంటారు, అనారోగ్య పాలవుతారు. అందరికీ ఇలా చేయమని నేను అన్ను, కానీ లైఫ్లో సర్దుబాట్లు జాగ్రత్త చేసుకొని లైఫ్ని అడ్జస్ట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. జీవితం చిన్నది, ఆ చిన్నదాన్ని ఇలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రేమతో ఉండాలి. పెళ్ళైన వాళ్ళు కూడా ప్రేమతో భార్యాభర్తలు ఉండాలి. ఒకవేళ ఇలా జరిగితే, మాలాంటి పరిస్థితులు వస్తే ఇలా కూడా ఉండొచ్చు అన్నది మీరు బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు. అట్లా ఉండి సెకండ్ ఇన్నింగ్స్ను కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు అనే దానికి మీ ఇద్దరు ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి, దీన్ని అపహాస్యం చేసేవాడు, దీన్ని అసలు రాంగ్ వేలో అర్థం చేసుకునేవాడు, మాకు ఇది ఇన్ఫాక్చుయేషన్ అని, ఆకర్షణ అని,
ఇలాగ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఫస్ట్ అర్థం కాదు. మీ స్టార్టింగ్ డేస్ లో విపరీతంగా ట్రోల్ చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కదా, అప్పుడు 95% మీకు చాలా స్ట్రెస్ వచ్చింటది కదండి అప్పుడు. ఎందుకు రాదండి, అప్పుడు ఎవరు మిమ్మల్ని కన్సోల్, ఆయన ఎలా కన్సోల్ చేసేవాళ్ళు మిమ్మల్ని? ధైర్యం చెప్పేవాళ్ళు నాకు. ఇవి మామూలే ఇట్లంతా పట్టించు. నాకు ఇలా స్టార్టింగ్ లో నేను స్ట్రెస్ కి ఇలా ఉన్నప్పుడు నాకు మన సీఎం జయలలిత స్టోరీస్ అవన్నీ చెప్పేవాళ్ళు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని తను అలా వచ్చింది చేసిందని మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్ని చెప్పేవాళ్ళు. నన్ను చాలా స్ట్రాంగ్ చేస్తారు. సో అట్లా మీరు దాన్ని ఓవర్కమ్ అయ్యారు ఆ స్ట్రెస్. 100%. సో బాగుంది మీ కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.